హాయ్ గాయ్స్. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళావా? ఒరే అక్క ఇంకో రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. ఆఫ్టర్ అ ఇయర్ ఐఎమ్ బ్యాక్. అక్క మళ్ళీ వచ్చినావా? అట్లా ఏమనకండి గైస్. ఆఫ్టర్ సో లాంగ్ ఐఎమ్ బ్యాక్ ఆన్ యూట్యూబ్. అండ్ హౌ ఆర్ యూ గైస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారనే అనుకుంటున్నాను. మంచి లేకపోయినా జీవితాన్ని మంచి చేసుకోవాలి. అదే నేర్చుకున్నాను నేను అబ్రాడ్ లో. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఐఎమ్ తేజు. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ తేజు వానియా. అసలు ఈ 1 year నేను ఏం చేసిన, 1 year ఏమైంది అనేది ఈ బ్లాగ్ లో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్కి ఎందుకు బ్రేక్ తీసుకున్నామో చెప్తాం. యూట్యూబ్కి ఎందుకు బ్రేక్ తీసుకున్నాను అంటే టైం లేదు గాయ్స్. టైం లేదు, ప్రశాంతత లేదు, దెబ్బ మీద దెబ్బ. సో నా మాస్టర్స్ అయిపోయిందని చాలా మంది అడుగుతారు. నా మాస్టర్స్ ఇంకా అయిపోలేదు, సెప్టెంబర్లో అయిపోతుంది నా మాస్టర్స్ అనమాట. సో ఈ బ్లాగ్లో ఏం డిస్కస్ చేసుకుందామంటే అబ్రాడ్లో వచ్చాక మీకు కనిపించే పాజిటివిటీ, నెగిటివిటీ, నేను ఫేస్ చేసిన ఆర్ నేను చూసిన, నేను విన్న స్ట్రగుల్స్, నేను విన్న చాలా మంచి మోటివేషనల్ థింగ్స్, చూసిన మోటివేషనల్ థింగ్స్, ఎవ్రీథింగ్ షేర్ చేసుకుందాం గైస్. ఇప్పుడు 8:30 అవుతుంది కానీ సూర్యుడు చూడండి, రవి చూడండి ఇంకా ఉన్నాడు, రవి పోకుండా. సో అదనమాట. ఫస్ట్ మనం అబ్రాడ్లో దిగగానే ఇక్కడ చూసిన బిల్డింగ్లు, ఇక్కడ వేరే, ఇక్కడ ఎన్వైరన్మెంట్, ఇవన్నీ చాలా నచ్చుతాయి. ఎందుకు నచ్చుతుంది? ఎక్కడ చూసినా క్లీన్ ఉంటుంది. అంటే కొన్ని ఏరియాస్ డర్టీగా కూడా ఉంటాయి, కానీ మోస్ట్లీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక 1-2 months ఇది అబ్రాడ్, ఇది ఇక్కడే సెటిల్ అవ్వాలి, ఇక్కడ మామూలుగా ఉండదు, జాబ్ తెచ్చుకోవాలి, ఇవన్నీ రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఆఫ్టర్ 2 months లేటర్ సిచ్యువేషన్ రివర్స్ అవుతుంది. పాజిటివ్ థింగ్, we see different kinds of culture అనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ని చూస్తాం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్ని చూస్తాం. అది మస్తు అనిపిస్తుంది గైస్. అంటే ఇంత అంటే దాని ఎక్స్పీరియన్స్ చెప్పలేము మనం. అండ్ బికమ్ సమ్వాట్ మెచ్యూర్. అంటే ఇండియాలో కొన్ని చూస్తే మనకి అనిపించే కూడా ఇక్కడ దట్స్ ఫైన్ అని అనిపిస్తాయి. అట్లుంటుంది అనమాట. ఇక్కడ వచ్చాక లైఫ్ చాలా మారిపోతుంది. అక్కడంటే మనకు మమ్మీ డాడీ వీళ్ళందరూ చేసి పెట్టేసరికి మనకు అర్థం కాదు. అండ్ మనం చిన్నప్పటి నుంచి అట్లనే పెరుగుతాం కాబట్టి అది మన తప్పు కాదు, పేరెంట్స్ తప్పు కూడా కాదు. దట్స్ అవర్ కల్చర్, హౌ వి బాటమ్. ఇక్కడ అట్లా కాదు, ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి నచ్చిన వాళ్ళు చేసుకుంటారు. అండ్ మన ఇష్టం. ఇంకోళ్ళు నువ్వు ఏం చేస్తున్నా చూడరు, పట్టించుకోరు, ఇదేంటి అని అడగరు. అండ్ దట్స్ ఫర్ వన్ మోర్ పాజిటివ్ థింగ్. అండ్ ఇక్కడ యూ హ్యావ్ లాట్ టు ఎక్స్ప్లోర్. చాలా ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ ఉంటాయి, చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సిన కైండ్స్ ఆఫ్ ఫుడ్ కూడా ఉంటుంది. కానీ మనకు నచ్చదు, నాకైతే నచ్చదు ఇట్లా. సో ప్రతి దాంట్లో పాజిటివిటీ నెగిటివిటీ ఉన్నట్టు ప్రతి ఒక్క ప్లేస్లో ఆర్ మన ఎక్స్పీరియన్స్ని బట్టి మనకి అప్ అండ్ డౌన్స్ లైఫ్లో చాలా కామన్. బట్ ఇక్కడ అప్ అండ్ డౌన్స్ అన్నీ మనమే ఫేస్ చేస్తాం కాబట్టి సో ఐ ఆల్సో సా సో మెనీ అప్ అండ్ డౌన్స్. ఈ 1 yearలో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసా. అండ్ ఐ సా సో మెనీ పీపుల్. అన్నీ చూస్తాం అనమాట, చెడు మంచి అన్నీ. అబ్రాడ్కి వచ్చాక నీ లైఫ్ స్టైల్, నువ్వు చేసేది అన్నీ మారిపోతాయి. దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఎట్లా అంటే ఇండియాలో నీకు నీ పేరెంట్స్, నీకు నీ సిబ్లింగ్స్, నీకు నీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. అంటే ఇక్కడికి వచ్చాక నువ్వు లైఫ్ స్టార్ట్ చేసి అంత ఓన్గా నువ్వు చేసుకుంటే నీకు తెలిసి వస్తుంది ఏంది అంటే ఓకే వాళ్ళు ఉండబట్టి ఇండియాలో మనం అంత చేయగలిగినాం అండ్ మనకు అంత ఈజీ అయింది ఆర్ ఎల్స్ అని ఇక్కడికి వచ్చాక చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ లైఫ్ లీడ్ చేయడం అంత ఈజీ కాదు అనుకున్నంత. బికాజ్ మనం ఎప్పుడు ఎస్పెషల్లీ హాస్టల్కి ఎప్పుడు వెళ్ళని వాళ్ళకి ఇంకా కష్టం. ఆర్ ఎల్స్ ఎప్పుడు లైఫ్ని ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకొని వాళ్ళకి ఇట్స్ వెరీ టఫ్, వెరీ వెరీ టఫ్ అనమాట.
సో ఇక్కడికి వచ్చినాక ఎట్లుంది నాకు ఎక్స్పీరియన్స్ అంటే యూ సీ లాట్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్. ఇది ప్రతి ఒక్కరి మనం ఇండియాలో ఉన్న లాట్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి 1 yearలో. ఇక్కడ వచ్చిన లాట్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ మన మనుషులు ఉంటారు, మన వాళ్ళు ఉంటారు, మన ఫ్యామిలీ ఉంటుంది, మమ్మీ డాడీ ఉంటారు, సిబ్లింగ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. కాబట్టి అక్కడ లీడ్ చేసే విధానం వేరే లైఫ్ని. ఇక్కడ వచ్చాక ఇట్స్ డిఫరెంట్. సో ఇఫ్ సమ్వన్ ఆస్క్ మీ హౌ ఇస్ లైఫ్ హియర్ అంటే ఇట్స్ సో డిఫికల్ట్, సో ఛాలెంజింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ డే ఛాలెంజింగ్ అనమాట. నువ్వు పొద్దున్న లేస్తే నీకు ఏదో ఒక పని ఉంటుంది, యూ హ్యావ్ వర్క్ టు డూ, అది నువ్వే చేయాలి. ఇది ఒక పెద్ద పంచాయతీ అనమాట. సో ఇది నేను అబ్జర్వేషన్ అయితే. సో సెకండ్ మంత్కి వచ్చేసరికి ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకు స్టార్ట్ అవుతాయి? రెంట్ కట్టాలి, నీ గ్రాసరీస్ నువ్వే తెచ్చుకోవాలి, నువ్వే వండుకోవాలి, నువ్వే తినాలి, నువ్వే పడుకోవాలి. అఫ్కోర్స్ వీ హ్యావ్ టు డూ దాట్. అంటే ప్రతిరోజు మనమే చేసేసరికి వి గెట్ టైర్డ్ ఎట్ వన్ పాయింట్. ఇది ఎందుకు వచ్చినాం, వచ్చి ఏం చేస్తున్నాం, వాట్స్ గోయింగ్ అని అనిపిస్తుంది. అట్లా బాగా బాధ అనిపిస్తుంది. అండ్ కొన్ని మంచి విషయాలు కూడా ఉండాలి కాబట్టి హియర్ యూ లెర్న్ ఏ లాట్. అంటే మనిషిగా నువ్వు చాలా ఎదుగుతావు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా చూసేసరికి లైఫ్లో చాలా మనుషులు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనుషుల్ని చూసేసరికి, వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ బిహేవియర్ని చూసేసరికి యూ కెన్ హ్యాండిల్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ అనిపిస్తుంది. ఇది అబ్రాడ్ వచ్చి ఒక 2 years 3 years ఉన్న వాళ్ళకి ఇంకేముంది, లైఫ్ ఏదైనా హ్యాండిల్ చేయగలుగుతాం అన్న ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది. అంటే అంటే ఇన్ని చూసేసినాం, ఇంకేముంటుంది. ఆకలి చూసినాం, లైక్ ఇల్లు ఒక్కోసారి అకామిడేషన్ కూడా ఉండదు, ఇల్లు లేకపోవడం చూసాం. అంటే ఇంటి నుంచి రెస్పాన్సిబిలిటీస్ భరిస్తున్నాం, ఇవన్నీ మేనేజ్ చేస్తున్నాం, చదువుకుంటున్నాం, ఇన్ని చేస్తున్నాం అని అనిపిస్తుంది. అండ్ ఇది చాలా కష్టమా అంటే యా, వచ్చాం మీన్స్ డిసైడ్ అయ్యి వచ్చాం కాబట్టి తప్పదు, అంతే, తప్పదు. ఇంకా వన్స్ నువ్వు ఆ ఫ్లైట్ ఎక్కేటప్పుడే నీకు లాస్ట్ ఆప్షన్ ఆ ఫ్లైటే. ఆ ఫ్లైట్లో ఆ ఫ్లైట్ ఎక్కాలా వద్దా, వీసా వచ్చినా సరే లాస్ట్ ఆప్షన్ ఫ్లైట్ ఎక్కాలా వద్దా ఇస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్. వన్ మోర్ థింగ్, ఇది ఏమనుకుంటా అంటే ఇక్కడ వచ్చినాక అబ్రాడ్కి వచ్చింది, ట్రిప్పులు వెళ్తుంది, ఎంజాయ్ చేస్తుంది, వావ్ అనుకుంటారు. బట్ మేము వెళ్ళేది ఎప్పుడో ఒకసారి. వీక్ మొత్తం కష్టపడతాం, నెల మొత్తం కష్టపడతాం, ఆల్మోస్ట్ చాలా కష్టపడతాం. అట్లా రిలాక్స్ అవ్వడానికో, ఒక చేంజ్ ఆఫ్ మైండ్ ఉండడానికో, డిప్రెస్డ్ అవ్వకపోవడానికి, డిప్రెస్డ్ అవ్వద్దు అనే ఉద్దేశంతో we go on trip, we go on holiday and never feel regret. సో ఇదన్నమాట ఈ 1 year ఎక్స్పీరియన్స్. ఇది నేను ఫేస్ చేసింది ఆర్ ఎల్స్ చూసింది. నేను పార్ట్ టైమ్స్లో ఎక్కువ స్ట్రగుల్ ఏం అవ్వలేదు, ఎందుకంటే నాకు రాగానే ఒక కిచెన్ మీద వ్లాగ్ ఉంటుండే కదా, దాంట్లో చేసిన ఒక 1.5 months 2 months. దాని తర్వాత క్యామ్డెన్ ఓల్డ్ టైమ్ ఫొటోస్లో వర్క్ చేస్తా. మోస్ట్లీ క్యామ్డెన్ మార్కెట్ వచ్చిన అందరికీ పక్క తెలిసే ఉంటుంది ఫోటో స్టూడియో, ఓల్డ్ టైమ్ ఫొటోస్. సో అక్కడ వర్క్ చేస్తా. సో 1 year నుంచి అక్కడే కాబట్టి నాకు అక్కడ పెద్దగా స్ట్రగుల్స్ ఏమి అనిపించలే. మా ఓనర్ చాలా మంచోడు. సో ఐ డెంట్ ఫేస్డ్ ఎనీథింగ్. నా యూనివర్సిటీ వచ్చేసి డబ్బో కాలేజ్ అని అంటారు అందరూ, ఎందుకంటే అది ఒకటే బిల్డింగ్ ఉంటుంది. బట్ ఇఫ్ సమ్వన్ ఆస్క్ మీ ఏమైనా ఉందంటే, నేను తీసుకున్న కోర్స్ మేనేజ్మెంట్ కోర్స్, and it's completely related to companies, వాటి పాలసీస్ అండ్ మార్కెటింగ్ ఇవే. సో ఇది పక్కా వినండి, ఎందుకంటే ఇఫ్ యు ఆర్ ఇన్ ఐటీ ఫీల్డ్ ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు అదర్ ఫీల్డ్. ఇది పక్కా చెప్తా. ఇక్కడ వచ్చినాక నేను ఇప్పుడు క్లాసెస్ వింటా కదా, 2 hours 3 hours ఉంటుంది, 1 hour ఉంటుంది. మొత్తం కస్టమర్ గురించి, ఆ మార్కెటింగ్ గురించి, ఆ కంపెనీ గురించి, ఇది అంతా అవ్వదు.
ఇఫ్ ఎల్స్ మీరు బీబీఏ స్టూడెంట్ ఆర్ ఎల్స్ బీకామ్ స్టూడెంట్ ఏదో అయినారు అనుకోండి, మీకు కొంచెం ఐడియా ఉంటుంది. ఆర్ ఎల్స్ అది సోది మీరు ఐ టెల్ ఇట్ సోది, ఎందుకంటే నాకు సోదిలానే అనిపిస్తుంది. మేబీ అది మీకు నచ్చొచ్చు, బట్ ఫర్ అన్ ఐటీ గాయ్ ఆర్ ఎల్స్ మనకి అది ఎక్కదు అన్న ఫీలింగ్. కష్టమవుతుంది, అయ్యా ఎందుకు చూస్ చేసుకున్నాం అని అనిపిస్తుంది. పెద్ద హార్డ్ ఏం ఉండదు, బట్ ఐ డోంట్ ఫీల్ లాజిక్ ఉండదు అనమాట. మనకేమో ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయాలి, ఇది ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ అలవాటు పడిపోయింది. సో ఇక్కడికి వచ్చినాక మొత్తం యువర్ టంగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనమాట. సో యూ షుడ్ హ్యావ్ సమ్ స్ట్రాటజీస్ యాజ్ వెల్, బట్ మోర్ టంగ్. సో అది మనకి చాలా కష్టం కదా అది. సో అక్కడ కాస్త డిఫరెంట్ అనిపిస్తుంది. సో దట్స్ అబౌట్ మై యూనివర్సిటీ అండ్ మై ఫ్రెండ్స్ ఆర్ సో గుడ్. ఇక్కడ కూడా నాకు కొంచెం మంచోళ్ళు కూడా దొరికారు. ఐ సా సమ్ గుడ్ పీపుల్ యాజ్ వెల్, సమ్ బ్యాడ్ పీపుల్ యాజ్ వెల్. బ్యాడ్ పీపుల్ని కట్ చేసుకుంటా పోవాలి, గుడ్ పీపుల్ని మీ లైఫ్లో ఉంచుకోవాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ గైస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇఫ్ ఎల్స్ నీ పక్కన నీ చుట్టూ జరుగుతున్నది రాంగ్ అయితే, నువ్వు చుట్టూ ఉన్న ప్లేస్ కరెక్ట్ ప్లేస్ కాకపోతే, నీకు నచ్చంది జరుగుతున్నట్టయితే మొహమాటం ఏం లేదు, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. యూ హ్యావ్ టు డూ ఇట్, అదర్వైజ్ నువ్వు ఇంకా చాలా ఫేస్ చేస్తావు. ఇఫ్ ఎల్స్ మీరు ఎవరైనా సిచ్యువేషన్లో ఉన్నా, ఏమున్నా, మీరు రాంగ్ అకామిడేషన్లో ఉన్నా, ఆర్ ఎల్స్ రాంగ్ ఫ్రెండ్స్తో ఉన్నా, ఆర్ ఎల్స్ రైట్ వర్క్ ప్లేస్లో లేకపోయినా, దెర్ ఇస్ సంథింగ్ గోయింగ్ రాంగ్ అని అనిపిస్తే బెటర్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఇక్కడ జరిగే స్కామ్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇండియా నుంచి మనకి ఇక్కడికి వచ్చిన ఒక్క స్కామ్ చెప్తే ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అంటే అంత డిఫరెంట్ ఉంటాయి ఇక్కడ అన్నీ. అట్లా మనోళ్ళు కూడా చేస్తారు. సో పైసల కోసం కార్డ్స్ ఇవ్వడం, మీ యూనివర్సిటీ ఏమైపోదు నీకు ఈ కార్డ్ ఇస్తే ఇన్ని లక్షలు ఇస్తాం, ఇవి చేయకండి గైస్. డోంట్ డూ ఇట్. నీ లైఫ్లో మళ్ళీ నీకు తెలీదు నీకు ఈ ప్లేస్లో మళ్ళీ వస్తావా రావా అనేది. సో డోంట్ డూ ఇట్. మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి. సో ఇలాంటి స్కామ్లలో పోకండి. ఒకవేళ చుట్టుపక్కల మీరుంటే దాంట్లో నుంచి బయటకు వచ్చాయి. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ అకామిడేషన్ స్కాములు, ఈ అకామిడేషన్ స్కాములు చేస్తారు. ఎంత చిత్రంగా ఉంటాయంటే అంత విచిత్రంగా ఉంటాయి. చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళకి వచ్చేదే ఏమో రావు. అసలు పాపం వాళ్ళు బతకడమే కష్టం. గ్రాసరీకి డబ్బులు ఉండవు, పాపం ట్రావెలింగ్ కూడా ఉండవు, నడుచుకుంటూ వెళ్తారు కొంతమంది అయితే. అట్లా వాళ్ళ దగ్గర కూడా దొబ్బేస్తారు అకామిడేషన్ స్కామ్స్. ఈ గ్రూప్స్ ఒకటి క్రియేట్ చేస్తారు, అకామిడేషన్ ఇట్లా అని కథం నొక్కేస్తారు. ఇంకోటి అబ్రాడ్లో నేను బాగా చూసింది ఏంటంటే ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ కేటగిరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది చెప్పడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఉన్నోళ్ళు నీ పక్కనే ఉంటారు కానీ నీకు నమ్మక ద్రోహం చేస్తారు. అండ్ నువ్వు ఇక్కడ అంచనా వేయలేవు ఈ మనిషిని. ఈరోజు నీకు మంచోడు అవుతాడు, నెక్స్ట్ నీకు చెడ్డోడు అవుతాడు. ఇది ఫర్ షూర్. నేనేమంటానంటే మనం ఇక్కడ వచ్చినాం, చేసుకున్నాం, గ్రాటిట్యూడ్ మాత్రం ఉంచుకోకండి. యూ డోంట్ ఫీల్ సో మచ్ గ్రాటిట్యూడ్ ఏదైనా చేస్తే. ఎవరైనా ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ అవుట్ ఆఫ్ సో మెనీ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ యూ. ఎవ్వరు నీకు ఇక్కడ ఫ్రీగా అకామిడేషన్, ఫ్రీగా స్పేస్, ఫ్రీగా డబ్బులు, ఫ్రీగా నీకు ఒక బర్గర్, ఫ్రీగా నీకు ఒక కోక్ కూడా కొనివ్వరు. దట్స్ ఫర్ షూర్. ఇక్కడ అన్ని అవుట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్సే చేస్తారు. సో అంటే వాళ్ళకి ఏదో ఒక విధంగా మనం ఉపయోగపడతాం అని మనం ఏమనుకుంటాం. కొంతమంది అకామిడేషన్ ఇచ్చినప్పుడు అమ్మాయి అకామిడేషన్ ఇచ్చారు, టైంకి ఇచ్చారు అనుకుంటాం. కానీ ఆ ఇంట్లో ఉన్న దాంట్లో హైయెస్ట్ మనకే మనం పే చేసేది ఆ ఇంట్లో. మళ్ళీ ఏదో యూటిలిటీస్ అవన్నీ కూడా వేస్తారు. పోనీ ఇల్లన్నా మంచిగా రూమ్ మంచిగా ఉందంటే కాదు, అది కూడా చెత్తగానే ఉంటుంది. సో వాళ్ళ మీద వాడే ఎక్స్పెన్సెస్ కూడా మన మీద వేస్తారు. అండ్ ఇంకా ఈ మనీ లాండరింగ్ కూడా చేస్తారు. సో ఒకటి, నో వన్ గివ్స్ యూ ఎనీథింగ్ ఫర్ ఫ్రీ, దట్స్ ఫర్ షూర్. అండ్ ఈ మన వీసాస్ అయిపోయినప్పుడు వేరే వీసాస్ స్విచ్ అవుతున్నప్పుడు
ఆరల్స్ టైర్ 2 వీసాస్ కొంటున్నప్పుడు కూడా చాలా మంది మోసం చేస్తారు. చూసుకొని జాగ్రత్తగా, కొన్ని వీసాస్ జెన్యూనే ఉంటాయి కానీ ఇవి మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ఫేక్. అవి మీరు 100 సార్లు చెక్ చేసుకొని డూ ఇట్ అని చెప్తా. ఎందుకంటే ఒక 1000-2000 కావాలి, కొన్ని ల్యాక్స్. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ గో త్రూ మనీ లాండరింగ్ స్కామ్స్ ఫర్ షూర్. అండ్ హెచ్ఎంఆర్సీ నుంచి కానీ ఎవరైనా కాల్ చేసి ఇట్లా అంటే జస్ట్ హ్యాంగప్ చేసేయండి. హెచ్ఎంఆర్సీ నుంచి ఏం కాల్స్ రావు, ఏం రావు. జస్ట్ అండ్ ఈమెయిల్స్ ఫర్ అస్. అది గుర్తుపెట్టుకోండి. నాకు గట్ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే అనిపిస్తుంది నువ్వు పడ్డ స్ట్రగుల్స్, నువ్వు ఫేస్ చేసినవి, నువ్వు ఒంటరిగా ఫేస్ చేసినావు, అన్నీ నీకు వన్స్ తలుచుకుంటే ఓకే, వాట్ ఎవర్ హ్యాపెన్ ముందు కూడా ఏమైనా నేను ఫేస్ చేయగలుగుతానంత కరేజ్ నీకు వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఉన్నాక నువ్వు ఆకలి అంటే ఏందో చూస్తావు, సొంతంగా నేర్చుకోవడం చూస్తావు, ఎప్పుడు చేయని పనులు కూడా చేస్తావు, సొంతంగా ప్లాన్ చేసుకుంటావు, ఎవరు చెప్పుకోవాలో చెప్పకుండా ఏడ్స్తావు, నీలో నువ్వు బాధపడతావు. అండ్ యు గో త్రూ లాట్ ఆఫ్ పెయిన్, లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఇక్కడ ఏంటంటే హ్యాపీనెస్ కూడా కొన్నిసార్లు అందరితో షేర్ చేసుకో. ఎందుకో వీ ఫీల్ మోర్ హ్యాపీ ఎప్పుడు అంటే ఫ్యామిలీ వాళ్ళు మన గురించి ఏమైనా చెప్పినప్పుడు, ఆర్ ఎల్స్ మమ్మీ డాడీతో ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్ మంచిగా అనిపించినప్పుడు వీ ఫీల్ సో మచ్ హ్యాపీ. ఆ వీడియో కాల్స్లోనే చాలా హ్యాపీ అవుతాం కొన్ని సిచ్యువేషన్స్లో. అది ఎందుకో కూడా అర్థం కాదు కానీ అది అవుతుంది. అండ్ పేరెంట్స్ని మిస్ అవ్వడం అయితే, పేరెంట్స్ వాల్యూ అయితే చాలా తెలుస్తుంది. అంటే మమ్మీ మనకి ఆల్మోస్ట్ పుట్టినప్పటి నుంచి వండి, ఆల్మోస్ట్ 3 పూట్లో వండి అన్ని పనులు చేసి అన్ని చేశాక కూడా మళ్ళీ మనం కోపంలో ఏమైనా తిడితే ఆల్రెస్ పనులు చేయకపోతే, నేను అస్సలు మా మమ్మీకి హెల్ప్ చేయకపోతుండే. అండ్ మా మమ్మీ కోపంలో ఫ్రస్ట్రేషన్లో అరుస్తుండే. నాకేమో మా అమ్మ అరుస్తుంది, మా డాడీ ఉండేది. అండ్ డాడీ ఎప్పుడు గుర్తొస్తారంటే ఇక్కడ మేము ఒక్కరేమే బతకాలి. సెల్ఫ్ స్ట్రగుల్, సెల్ఫ్ లివింగ్, సెల్ఫ్ సర్వైవింగ్. అది ఫైనాన్షియల్గా ప్లాన్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు ఒక 900 pounds వస్తాయి పార్ట్ టైం చేస్తే. ఆ 900 pounds నీ అకామిడేషన్కి, నీ ఫుడ్కి, నీ గ్రాసరీకి, మిస్లీనియస్ ఆ ఖర్చుకి, ట్రావెలింగ్కి, అవన్నీ పోను. నువ్వేం సేవింగ్స్ అయితే చేయలేవు ఒక స్టూడెంట్ ఉండి. అండ్ అవన్నీ నువ్వు ప్లాన్ చేసుకొని అవన్నీ నువ్వు రొటేట్ చేస్తున్నప్పుడు, యూ ఫీల్ యువర్ ఫాదర్ సో మచ్. అండ్ ఇక్కడ వన్ మోర్ బెస్ట్ థింగ్ ఏం చెప్పనా, వెరీ ఫ్రెండ్లీ పోలీస్. నీవు ఏదైనా సిచ్యువేషన్లో ఉన్నావు అంటే వెంటనే వచ్చేస్తారు. ఇట్లా 5 minutesలో నీ ముందు ఉంటారు అనమాట. జస్ట్ అ కాల్ అవే అనమాట. ఎవరైనా ఎఫ్ఎల్స్ యు ఆర్ ఇన్ అ బ్యాడ్ సిచ్యువేషన్ కాల్ చేయండి. హెసిటేట్ అవ్వకండి కాల్ చేయాలంటే. వాళ్ళు ఆల్మోస్ట్ కొంచెం టైంలో వచ్చేస్తారనమాట పోలీస్ వాళ్ళు. నా ఫోన్ పోయినప్పుడు లాక్కొని వెళ్ళిపోయారు నా ఫోన్. అప్పుడు లిటరల్లీ ఒక ఏడుస్తూ ఉండే. అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నావు, పోలీస్కి కాల్ చేశారు. పోలీస్ వాళ్ళు వచ్చారు. విత్ ఇన్ 5 minutes వాళ్ళ రెస్పాన్స్ క్విక్ ఉంటుంది అనమాట. వెరీ ఫ్రెండ్లీ పోలీస్ గైస్ లిటరల్లీ. అండ్ వన్ మోర్ వర్స్ట్ ఏంటంటే హెల్త్ కేర్. ఇక్కడ హాస్పిటల్ అయితే అంటే ఫెసిలిటీస్ వర్స్ట్ అని చెప్తాం మనం. NHSకి అంత కట్టి వస్తే ఇక్కడ లిటరల్లీ ఇక్కడ వచ్చాక జ్వరం వచ్చిన ఎంత టఫ్ సిచ్యువేషన్లో ఉన్నా లిటరల్లీ నువ్వు 6-7 hours వెయిటింగ్ లిస్ట్లో ఉంటావు. అక్కడ వెయిట్ చేస్తావు. నువ్వు అంత పెయిన్ పెట్టుకొని, అంత హెడ్ఏక్, అంత ఫీవర్, అంత ప్రాబ్లం ఫేస్ చేస్తూ నువ్వు అక్కడ ఉంటావు. దట్స్ వెరీ హార్డ్ టు ఫేస్ అనమాట. నాకు ఒక్కసారి 2-3 times ఏమో సిచ్యువేషన్ ఫేస్ చేసిన అంతే. లిటరల్లీ నాకు ఫీవర్ కూడా రాకపోతుండే జనరల్ ఇండియాలో ఉన్నప్పుడు. పెద్ద ఫీవర్ ఇష్యూ ఆ టైప్ ఆఫ్ కాదనమాట. నేను హెల్తీగానే ఉంటుండే. ఇక్కడ వచ్చినాక లిటరల్లీ నాకు 2-3 సార్లు జ్వరం వచ్చింది. ఎంత జ్వరం అంటే లిటరల్లీ ఇప్పటి వరకు నాకు ఎప్పుడు రాలే అట్లా. ఒళ్ళు కాలిపోతుంది, ప్రాపర్ బాయిలింగ్.
ఇట్లా హీట్ అంత జ్వరం వచ్చిందనమాట. సో హెల్త్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే టైంకి మనం తినము. వెయిట్ కూడా ఎందుకు పెరిగిపోతాం అంటే టైంకి తినకపోవడం వల్లే, ఎక్కువ తినడం వల్ల కాదు, టైంకి తినకపోవడం వల్ల, మళ్ళీ ఎక్కువ జంక్ ఫుడ్ తినడం వల్ల, ఎక్కువ ప్రాపర్ బయట ఫుడ్ వల్ల పెరిగిపోతాం అనమాట. అవాయిడ్ చేయాలి ఇవి. అది స్కేరీ ప్లేసెస్లో ఉండొద్దు, ఆర్ ఎల్స్ ఎలోన్గా అట్లా వెళ్ళొద్దు అని హెల్ప్. ఇక్కడ ఎక్కువ ఫోన్ కొట్టేయడాలు, పర్సులు కొట్టేయడాలు, ఇవి కొట్టేయడాలు, కార్డ్స్ కొట్టేయడాలు, స్కాములు ఇవి ఎక్కువ ఇక్కడ. ఈ కిల్లింగ్ ఇవన్నీ కొంచెం తక్కువే. మరి యూఎస్లో అంత ఉండదు, ఇక్కడ కూడా జరుగుతాయంట, బట్ అంత ఘోరంగా జరగవు అనమాట. కొంచెం అంటే అంత భయపడాల్సిన థింగ్ అయితే కాదు ఆ విషయంలో ఇక్కడ. అదైతే ఫర్ షూర్. అదనమాట, ఇట్లుంటే ఇక్కడ సిచ్యువేషన్స్ అది. సో నాకు అలా గుర్తొచ్చినాయి అన్నీ చెప్పాను అనమాట. దట్స్ వాట్ ఇన్ దిస్ 1 year అనమాట. సో యా, ఒక 1 year మొత్తం అయితే ఒక 15-20 minutes నేను కంప్లీట్ చేయలేను, వాట్ ఎవర్ ద వీడియో టైమ్ ఫ్రేమ్. సో ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. అప్పుడప్పుడు గుర్తొచ్చినాయి అలా షేర్ చేసుకుంటూ ఉంటా. సో ఫ్రమ్ నౌ hope my videos will be coming one by one. So I'm so sorry for videos చేయలేదు, and I have a long gap, but still నాకు మెసేజెస్ వస్తూ ఉంటాయి, ఎందుకు అక్క వీడియోస్ చేయట్లేదు, ఎందుకు అక్క వీడియోస్ చేయక్క, మళ్ళీ స్టార్ట్ చేయం కాదక్క, స్టార్ట్ చేయని అంటారు. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దట్ ఎంకరేజ్మెంట్. టిల్ నౌ I didn't expect that much reach in YouTube. అంటే కాంటెంట్ ఉంటే సపోర్ట్ చేస్తారు అని I got to know, but unfortunately నేను వీడియోస్ చేయలేకపోయినా. అండ్ హోప్ ఇప్పటి నుంచి మనం వీడియోస్ చేస్తున్నాం. I do content, I provide some information definitely. Maybe ఇక్కడ కమెంట్ సెక్షన్ ఆఫ్ అయి ఉండొచ్చు. You text me on Instagram anything about this video or anything, or else మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే తప్పకుండా don't hesitate to text me on Instagram. Definitely I'll reply to that, and I ignore some negative comments as well. Don't care it. So ఇది అన్నమాట ఇవాల్టి వీడియో. Hope you like it, hope you love it. So నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ తేజు, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ తేజు.